వ్యక్తులు వస్తున్నారు. దేశ దిశని మార్చడానికి కావాల్సిన హంగు ఆర్పాటు వాళ్ళకి ఇంట్లో ఈగల మొత్తం బయట అలాగే మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ చుట్టుపక్కల రైతాంగం మొత్తం ప్రత్యేక ఆందోళన చేస్తారు. మొత్తం కటాఫ్ చేశారు. ఢిల్లీ సిటీ కింద బార్డర్ మొత్తం కటాఫ్ చేస్తారు. రైతు వాళ్ళని చెదరగొట్టడానికి కొత్త పథకంలో రిమోట్ ఏమంటారు డ్రోన్స్ ద్వారా కూడా వాళ్ళకి గవర్నమెంట్ చేస్తున్నారు. పంజాబ్ గవర్నమెంట్ చెప్పింది డ్రోన్స్ ద్వారా కానీ పశువుల మీద దాడి, జంతువుల మీద దాడి, అక్షసుల మీద దాడి ప్రజలు పెడుతున్నారు. దేవుడు బాధ్యత ఇంకా వాటర్ పాంప్స్ చెప్పండి అంత ఒళ్ళంతా వెళ్ళిపోయి అంటే ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ భారతదేశం మధ్య ఉద్యోగం కూడా ఆదాయం బారికేడ్ సిమెంట్ గొడవ వాళ్ళేమో సిమెంట్ గొడవ దొంగిచుకొస్తున్నారు. వాళ్ళకి తెగబడి అంత పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన జరుగుతుంటే దుబాయ్లో పోయి ఆయన దేవాలయం ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి హిందూ అభిమానులని ప్రోత్సహించి నచ్చబడి ఈ జరగబోయే ఎన్నికల్లో వాళ్ళ సహాయం కావాలని కోరుతాం. అక్కడేమో పొగడుతున్నారు ఢిల్లీ పట్టణం, ఇక్కడేమో ప్రజల నిరసన తెలియజేస్తారు. అందుకే మోడీ గారికి ఇంట్లో ఈగల వద్ద బయట పథకం వద్దగా ఇప్పుడు ఈ మహాసభలో ఏం నిర్ణయించబోతున్నారు? ఈ 10 ఏళ్ళ పాటు పరిపాలన సాగించారు. ఈ పరిపాలన ఒక్క పబ్లిక్ సెక్టార్ని తెచ్చారా? ఒకే ఒక పబ్లిక్ సెక్టార్ని తెచ్చారా? వేగంగా పబ్లిక్ సెక్టర్ అందేస్తున్నారు. అసలు లేటెస్ట్గా విశాఖ ఎల్ఐసి లాంటి ప్రాఫిట్ ప్రపంచంలోనే మన ఎల్ఐసి నెంబర్ 1 98% సక్సెస్ రేట్ మన ఎల్ఐసి. జపాన్ కానీ అమెరికా కానీ 58%, 51% సక్సెస్ రేట్. అంత అద్భుతమైనటువంటి ఎల్ఐసిని బిజినెస్ విఎల్ఎస్ ఇప్పుడు స్టీల్ అన్నీ పోతుంది. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని తెచ్చారా? 7 ఒక్కటంటే బలహీనమైనటువంటి బీపీ సింగ్ గవర్నమెంట్లో కూడా ఒక 2-3 పబ్లిక్ సెక్టర్స్ వచ్చాయి. అత్యంత బలహీనుడు ఆగనుడు వచ్చింది. అత్యంత బలవంతుడు, చాలా బలాఢ్యుడు. కుస్తీ పోటీ అయితే ఓడిపోయేవాడు ఉన్నాడు. అంత బలాఢ్యుడు ప్రధానమంత్రి ఉంటే మనకే రాడు కదా. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాడు. 10 సంవత్సరాలు 20 ఉద్యోగం కావాలి కదా. ఊరికో కోడి ఇంటికో ఎక్కించాడు. ఆ ఎక్కి కూడా చెప్పి సగం ఇచ్చాడు. కాబట్టి ఉద్యోగాలు రావడం లేదు. ఫుడ్ ప్రొడక్షన్స్ తగ్గిపోతున్నాయి. నిరుద్యోగ సంఖ్య పెరుగుతూ ఉంది. మరోవైపు నేను అవినీతి లేని ప్రధానమంత్రిని చెప్తున్నాను. లేటెస్ట్ అవినీతి లేని ప్రధానమంత్రి. మరి అవినీతి లేని ప్రధానమంత్రి అయితే ఈయన వచ్చిన తర్వాత 29 మంది భారతదేశం నుంచి వెళ్ళిపోతే దాంతో విజయవాడే ఒకటి మాత్రం గుజరాత్ వాళ్ళు కాదు, మిగతా గుజరాత్ వాళ్ళే 10 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు తగ్గిన మాంసాలను కూర్చి బ్యాంకులో పెట్టుకున్న డబ్బుల్ని తీసుకెళ్ళిపోయారు. 10 లక్షల కోట్లు. వాళ్ళే ఆస్తులు లేనివాళ్ళు కాదు. అంతా గుజరాత్ వాళ్ళు చేయట్లే. వాళ్ళంతా మోడీ మనసు గుర్తులే కాదని చెప్పని చెప్తాం. కదా 10 లక్షల కోట్ల రూపాయలు ఎగబెట్టి వెళ్ళిపోతే వాళ్ళకేమో బంగారు పళ్ళల్లో పోయాడన్నమాట. రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని కోరుతున్నారు. రైతులు ఏం కోరుతున్నారు? స్వామినారాయణ మీరు కానుకిచ్చారు కదా రాజ్యసభ సభ్యుడిగా. ఆయన రిపోర్ట్ ఏం చేశారు? స్వామినారాయణ కమిషన్ రిపోర్ట్ సంబంధం చేయబడుతుంది. ఎంఎస్పీ హామీ ఇచ్చాడు, భద్రత కేసు తెచ్చేస్తామని చెప్పారు. మరి ఇవన్నీ చేయలేదు కదా. ఇక్కడ 2 ఏళ్ళ క్రితం ఇచ్చిన హామీ చెప్పిన వాళ్ళు కోరుతున్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే
మీరు ఏం చర్చించుకుంటున్నారు? ఈ 10 ఏళ్లలో మీరు ఇన్ని ఉద్యోగాలు చెప్పగలరా? ఇన్ని పరిశ్రమలు పెట్టాలని చెప్పగలరా? రైతాంగం ఉద్యమానికి న్యాయం చేకూరుతుందని చెప్పగలరా? హామీ ఇచ్చిన అమలు చేస్తుందని చెప్పగలరా? ఏం చెప్పలేదు కాబట్టి ఏమీ చెప్పలేదు. కాబట్టి మిషన్ లేవు కాబట్టి ఒకే ఐదు పెట్టి ఏకమాట, ఏకబాణం, ఏక ఎన్నికలు, ఏక నాయకులు. ఇప్పుడు ఒకే ఒక్క మాట రాముడు జపంతో వాళ్ళు కోటి సంపద చేపిస్తారు. చాలా పెద్ద ప్రణాళిక, 4 ఏళ్ళ ప్రణాళిక. ఈ ఎన్నికలు వచ్చే లోపు రామాలయం పూర్తి కావాలి. అది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు రామాలయం పూర్తి కాలే, ఇంకా 1/4 అట్లా ఉంటుంది. దాంట్లో ఉపయోగించింది అంటే గుళ్ళు అయిపోతాయి. ఇంకా పూర్తిగా హడావిడి చేశారు. అది అయిపోవాలి, పార్లమెంట్ ఓటాన్ని బయట అయిపోవాలి. తర్వాత షెడ్యూల్ ప్రకటన ఎన్నికల సినిమా అంటే రాముడు వేడితోటి ఎన్నికలు అయిపోవాలనిపించింది. నిజంగా ప్రజల్లో మీరు పనిచేసి ఉంటే ప్రజల మీద ఆధారపడాలి తప్ప దేవుడి పైన ఆధారపడాలి. అదే వాళ్ళు దేవుడి పైన ఆధారపడుతున్నారు. ఈవీఎంస్ పైన ఆధారపడుతున్నారు. ఈవీఎంస్ ద్వారా డ్రిల్ చేసి వాళ్ళు ఇప్పుడు నేను కూడా ఏంటంటే మీరు రాజకీయ పార్టీ కొన్ని 10 ఏళ్ళు పరిపాలన తర్వాత ఏకచక్రాధిపతిగా మేము ఈ కొల చేసాం, మా కోరిక ఏంటని చెప్పలేక దేవుడి పేరు చెప్పుకొని సెంటిమెంట్స్ పంచుకోవడానికి ప్రయత్నిస్తాం. వాడు అట్లాగే ఊరుకున్నానా? ఫెడరల్ వ్యవస్థ మొత్తం కొంచెం మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పడుతుంది. అంటే నిరంతర కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాలా అవకాశం కదా. ఏం రాజకీయ నిజంగా దేవుడి మీద భక్తుంటే, రాముడి మీద భక్తుంటే ఇక్కడ పాపా చేస్తారా? ఇప్పుడు ఇంత వరుసలు పడుతున్నారు. ఇప్పుడు కమలనాథులో చాలా బాగున్నారు. ఆ పరిమాణం ఉన్నా కొడుకు ఒక ప్రైమ్ మినిస్టర్ పదవి తప్ప అన్ని అనుభవించాడు, సకలం అనుభవించాడు కమలనాథ్ అని. ఇప్పుడు నడవలేడు. వాడుకుంటేనే యూపీ ఓడిపోయారు, మధ్యప్రదేశ్ ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ అంటే నీ కోర్టుగా పనిచేసి ఓడించుకున్న తర్వాత, ఎందుకంటే ఇండియా కూటమి బహిరంగ సభ పెట్టడానికి ప్లాన్ చేసి భోపాల్లో అనౌన్స్ చేసాం. అనౌన్స్ చేసిన దాన్ని ఇండియా కూడా చెప్పకూడదు కాబట్టి క్యాన్సిల్ చేశాం. అంటే అప్పుడు అర్థమే ఇది పవర్ అనుకూల శక్తులుగా ప్రవర్తించాడు. ఆ గవర్నమెంట్ బాగుంటుంది, రాజ్యసభ గవర్నమెంట్ తెలియదు. అంటే మీ రాజకీయ పార్టీ బలం లేదని తెలిసి ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే ఇండియన్ ఇస్తారో వాళ్ళందరూ పెట్టారు ఆన్సర్ బ్లాక్ మెయిల్ చేస్తారు. రిజర్వ్ బ్లాక్ మెయిల్. ఈ బ్లాక్ మెయిల్ పార్టీ ఆయన నిజాయితీ పడని చెప్తున్నారు. నిజమే, నాకు పెళ్ళం లేదు, నాకు బిడ్డలు లేదు, నాకు ఎందుకు ఆస్తి అంటున్నాడు. చేసుకున్న పెళ్ళాన్నేమో ఫుట్పాత్ వదిలేసాడు. ఇంత దుబాయ్ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ తీసుకెళ్ళి ఎవరైనా పడేసాడు. అది మీ పర్సనల్ వ్యవహారం. మీరు ఇచ్చేందుకు 10 కోట్ల రూపాయలు తీసుకెళ్ళారు కదా, అదానికి నువ్వు ఎంత ఇస్తున్నావు? అదే పారిశ్రామిక చేంజ్ చేస్తున్నావు. 33% ఉన్నటువంటి ఆ కార్పొరేట్ కంపెనీస్ ట్యాక్స్ 22% తగ్గిస్తావా? 5% ఉన్నట్టు సామాన్య పని చేస్తే 25% తగ్గిస్తావా? కాబట్టి ఇది హోల్సేల్ దోపిడీ. కాంగ్రెస్ పార్టీ వాడు చెరకుంటాడు, అదంతా రీటైల్ అవినీతి. ఇది హోల్సేల్ అవినీతి. అది ఆ డబ్బులు నీకు రాకపోవచ్చు. అవినీతి ఉందా లేదంటే అవినీతి ఉంది. ఇది హోల్సేల్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత హోల్సేల్ అవినీతి ఈ బీజేపీ పంపించింది. అట్లాంటప్పుడు దీన్ని పండిస్తే పాపం తలుచుకున్నా రేపు రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 0 అయిపోయింది. ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏం చెప్తే తినేవాళ్ళే. ఆయన బీజేపీ వాడు 4th ప్లేస్ ఉండడం తీసుకుని ఫస్ట్ చెప్తున్నాడు. ఇంకా సిబిఐ చెప్పండి అంటే అంచనా వారీగా భారతదేశంలో స్టాట్యూషన్ పరిధిని తగ్గబెట్టి కాన్స్టిట్యూషన్ కూడా తగ్గబెట్టి రేపు ఎన్నికల విజయం సాధించిన తర్వాత ఏకచక్రాధిపతిగా పవన్ ప్రకటిస్తారు. రాజ్యాంగాన్ని మార్చడం మనం. ఈ రాజ్యాంగానికి ప్రమాదం వామపక్ష తీవ్రవాద వల్ల కాదు. వామపక్ష తీవ్రవాద ప్రమాదానికి 12 ఏళ్ళు వస్తుంది. అసలు తను ఎన్నుకున్న ప్రధానమంత్రి ఈ రాజ్యాంగానికి ప్రమాదం. అందుకే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే
మాయమైంది. చాలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీనిపైన ఇండియా కొట్టుకుని బలపరచాలని ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు, ఎంత విధ్వంసం చేశారు. ఈ వాళ్ళ ఓడిపోతామని తెలిసి ఇక్కడి నిరాశ నిస్పృహలించి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎక్కడో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మన రామకృష్ణ చెప్తాడు నాకు మాట చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి లేదా తెలుగు ప్రజానీకానికి ఎవరైనా శత్రువు అంటూ ఉంటే బీజేపీనే. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన వరకు అని తెలుగు రాష్ట్రాలకి తీవ్రమైన అన్యాయం చేస్తాం. పార్లమెంట్ అంగీకరించే వివిధ చట్టాలు హామీ అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి జిల్లాకి 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని హామీ కనపడలేదు. కడప స్టీల్ ప్లాంట్ కనపడలేదు, బయ్యారు స్టీల్ ప్లాంట్ కనపడలేదు. ఏమమ్మలు చేశారు? కొత్త రాష్ట్రాలు ఏర్పడితే కొత్త రాష్ట్రానికి కావాల్సినటువంటి క్యాపిటల్ మొత్తం వాళ్ళే భరించాలి, అది పాలసీ. కాబట్టి తెలుగు ప్రజానీకాన్ని హతరాపతనం చేసే ఎవరన్నా ఉంటే బీజేపీ గవర్నమెంట్ తప్ప ఇంకోటి కాదు. ఒక విధంగా తెలుగు ప్రజానికి ఉగ్రవాది మోడీ. అలాంటి బీజేపీని ఆదర్శానికి ఎవరు ప్రయత్నించినా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎవరు ఆదర్శానికి ప్రయత్నించినా అది తెలుగు ప్రజానీకానికి ద్రోహులే. ద్రోహులుగానే ప్రజానీకం వాళ్ళకి గుర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఇక ఇంకొక మార్గం లేదు. నో అంటే జైల్లో ఇక్కడ కోడికెత్తి కేసు ఏంటంటే అది నాటకీయంగా వాళ్ళకు వాళ్ళే సృష్టించుకొని ఒక పాత్రను సృష్టించి ఆ పాత్రలో చిన్నగా పొడిపించుకొని అది సినిమాలో కూడా ఉంది. వాడు నాకు చచ్చిపోకుండా పొడవాలంటే పొడిస్తాడు. అట్లా నాటుకొని వచ్చింది, పోలింగ్ వచ్చింది. ఆ అమ్మాయికి జైలు వేశారు. 5 ఏళ్ళగా వాడు జైల్లో ఉన్నాడు, పొడిపించుకున్నాడు జైలు కోర్టు. ఇదేంటి హత్యా ప్రాంతం గురించి ఏంటంటే బాధితులు కోర్టు కూడా 5 ఏళ్ళగా వాడు అమ్మాయికి జైలు పెట్టి 5 ఏళ్ళకి 10 ఏళ్ళగా మొత్తం పెట్టించారు. ఆయన ఎందుకు కాపాడుతారు? అతన్ని స్ట్రాంగ్గా మోడీని కాపాడతారు కాబట్టి ఆయన కాపాడుతారు. ఇప్పుడు వాడిపోతే మేము మా పరిస్థితి ఏంటి? చదవాలి అంటే అతనికి కంటే ఆచరణ మళ్ళా అన్నట్టుగా ఇక నేను కూడా బయట నన్ను కూడా లోపల వేస్తారు, నేను కొట్టాను లేదు. శిశువుడే ఏమైతే జైలుకోవచ్చు ఇంకా మంచిదే కదా అని అంటే ఆ శిశువుడే లోపల చేయాలి లేదు అని బయట. అంటే రాజకీయాల్లో పిరికి పంతులు ప్రజలకు సాయం చేయగలరా? ఒకరికి మెచ్చుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ధైర్యస్తుడు ఎక్కడ ధైర్యస్తుడంటే ఆయన చెడు పనులు చేయడానికి చాలా ధైర్యం ఉంది. అదే మంచి పనులు చేయడానికి ధైర్యం ఉంటే నేను సంతోషించాను. ఒకే మాట, అతను ముఖ్యమంత్రి కాగానే పాజిటివ్ మైండ్ ఉండి అతనే ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా ఎత్తగా విధ్వంసం నెగిటివ్ మైండ్ చేసుకుంటూ పోతున్నాడు. చివరికి మోడీ కాళ్ళు పట్టుకుని కాపాడుతున్నాడు. దానికి రివర్స్ చదవాలి. ఈయన మంచి పని కన్నా చెడు పైన ఊగిసాట ఈ ఊగిసాటిన వాళ్ళు బైబిల్ పోయి తెలుగు ప్రజానీకాన్ని ద్రోహం చేస్తున్న బీజేపీని కాల్పట్టు వాటికి 20 వెళ్ళిపోతుంది. బాగుంటుంది అయ్యా నీ బాధ్యత తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టు 17A ఎందుకు పెండింగ్ పెట్టారు? 17A ఎందుకు పెండింగ్ పెట్టారు? చంద్రబాబు కోసం లేదు. 17A అది తొలగిస్తే ఇన్వాల్వ్ పెండింగ్ పెట్టి ఆయన పక్కన తీసుకొని రేపు సరిగ్గా లగ్నం కూర్చున్నాక మళ్ళీ సెక్రటరీ చేస్తారు. తెలియదు అన్ని కేసులు పెండింగ్ ఇది ఒకటి బెదిరి అంటే బ్లాక్ మెయిలింగ్ లేదా మీద ప్రజలు బీజేపీ దగ్గర ఉన్నప్పుడు ప్రజలతో ఉండకుండా ఆ విధంగా కూడా ఇది పచ్చి అవకాశాలు ఎవరికి వాళ్ళు చేసిన తప్పుల్ని కాపాడుకోవడానికి స్వార్థంగా బీజేపీ కాళ్ళు పట్టుకోవడం తప్ప ప్రజల కోసం కానీ ఇప్పుడు ఫైనల్ ఇంకో మాట చెప్పాలి. మాకు సుప్రీం న్యాయ వ్యవస్థ పైన కూడా ఈ మంది కొన్ని డౌట్స్ వచ్చేసింది. మేము ఓపెన్ కూడా విమర్శించాను. అయితే మొన్న
ఎలక్ట్రల్ బాండ్ పై తీసుకున్న నిర్ణయం ఉంది, అద్భుతమైన నిర్ణయం. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి మోడీ వచ్చాక ప్రవేశపెట్టింది. పిఎన్సీ కేర్ ఫండ్ కానీ లేదంటే ఎలక్ట్రల్ బాండ్స్ కానీ. అంటే దాన్ని ఏంటి, గుప్త నిధులు ఎక్కడో పోతాయి. ఎప్పుడైనా మొదలసిన డబ్బులు పని చేస్తాయి, దొంగ డబ్బులు దొంగ పని చేస్తాయి. అకౌంట్ లేని డబ్బులు రాజకీయాలు ధ్వంసం చేస్తాయి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తున్నారు. ఒక బీజేపీకి 6,000 కోట్లు పెంచుతుంది. అదంతా ఎట్లా పెట్టుబడిగా నువ్వు మంచి పని చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అందులో ఇది ఒక బోగస్ రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేస్తుంది, అన్కాన్స్టిట్యూషనల్. సుప్రీంకోర్టు చెప్పింది ఇది రాజ్యాంగం వ్యతిరేకమైన చర్య. తక్షణం ఆ డబ్బులు లెక్కలేమని ఈజీ పంపించాలి. ఒకవేళ చెప్పాలి, మాకు కూడా ఒక 2 బాండ్లు వేసారు ఎలక్షన్ చూసి దండం పెట్టి మాకు ఉదయం అది వెనక్కి పంపించేసి రైట్ ఇప్పుడు మా పని కూర్చుండేదేమో మనకి అది తీసుకుంటుంది. అంటే ఎలక్ట్రల్ బాండ్స్ అనేది పారదర్శకత కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెంపదెబ్బ మోడీకి చెంపదెబ్బ ఎదురంటే మనం తీసుకున్నటువంటి చీఫ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయం ఎలక్ట్రల్ బాండ్స్ దాన్ని ఆశ్రయించాల్సింది. ఇది ఇట్లాంటి దొంగపంతులు వస్తున్నప్పుడు మీ భారతదేశాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యం కాపాడాలి, లోక వ్యవస్థను కాపాడాలి, చివరి ప్రజానికాన్ని కాపాడాలి. అదే కన్వర్షన్ పార్టీగా చెప్పారు.